హలో నమస్తే అండి. ఈరోజు ఈజీగా చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాం. హాఫ్ కిలో చికెన్, 3 ఆనియన్స్, 2 టమాటాస్, టేస్ట్కు తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా ఇప్పుడే ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో చికెన్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఇలా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఇందులో వాటర్ వేసుకోవాలి. చికెన్ కుక్ అవ్వడానికి కొద్దిగా 5 మినిట్స్ తర్వాత చికెన్ కుక్ అయింది. ఇప్పుడు దీని తర్వాత ఇందులో మసాలాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేసుకుందాం. ధనియా పౌడర్ వేసేసుకుందాం. ముందుగానే సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి పసుపు, చికెన్ మసాలా వచ్చేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అంతే అయిపోయింది చికెన్. మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి. చికెన్ చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇంతేనండి, చికెన్ తయారైపోయింది.